హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక మనం ఒక్కెక్కం దాటినాం, 2 ఎక్కం, 3 ఎక్కం, 4 ఎక్కం, 5 ఎక్కానికి కూడా వచ్చినా. ఇప్పుడు 6 ఎక్కానికి కూడా బాటేస్తానా. ఇక అట్లాంటి ఎక్కాలు దాటాలంటే ఇట్లాంటి కంపలు దాటితేనే మనం ఎక్కాలు దాటుతాం. ఇక ఇట్లాంటి కంపలలో పోయి లొకేషన్ దొరకబడితేనే మనం ఎక్కాలు రీచ్ అవుతున్నాం. ఇక చేపలు కూడా అనుకుంటారు, ఏందిరా మాయమ్మడి ఇట్టపడ్డారు, ఎన్ని రకాలుగా తప్పించుకొని తిరిగినాయి, ఈ కంపలలో తప్పించుకున్న మాయమ్మడి ఇట్టపడి ఎత్తికి పడతారు. మళ్ళీ డిఫరెంట్ కాలాలతో సింగిల్ ఉక్కులో తప్పించుకుంటున్నా కూడా ట్రిపుల్ ఎక్కిలేస్తారు, ట్రిపుల్ అయినా సింగ్ ఎత్తారు, సింగ్ పోతే రీల్ ఎత్తారు, లాస్ట్కు పోయిన కట్టితో కూడా పడతారు అని అవకాశం. ఇక మమ్మల్ని బతకనేనట్టు ఎప్పుడు పోతురా ఎండాకాలం నీళ్ళనే మరిన్ని వస్తే ఆ నీళ్ళలో మరిన్ని నీళ్ళలో ఎక్కడో తప్పించుకొని తిరుగుదాం అంటే అనుకుంటాను. అలా ఓకే, కొద్దిగా క్లియర్ అయింది. ఇటు సెట్ చేసినా కానీ ఉన్నది కథగా. బాగానే ఉంది కానీ దెబ్బ పెడితే ఇలా పడుతుందిగా. ఈ కైతలు చెప్పారు 3 కైతలు కట్టుకొని ఇంటికి కట్టిన కట్టుకొని పోవాలి. చేపలకు వచ్చేటట్టు 3 కైతలు కట్టుకోవాలి. కానీ ఒకటి తక్కువది మెసల్లే దాని బట్టాలని ఏంటిరు చల్లవరానికి పాము కూడా పడుతుంది. పాము వచ్చి ఎదురుకులేదు, అది మనం ఫైటింగ్ చేసే. ఇక అది వచ్చి హ్యాండ్ షాప్ అనడే మనం. అదే అంతే. ఒకరోజు సాబర్ పట్టుడు, ఒకరోజు లొకేషన్ చేసి ఊరినట్టులే. పొద్దునాట రావాలి, కూలి మనిషి మెట్టుగా వచ్చి లొకేషన్ తీసుకొని పోవాలి. వాళ్ళతో తేడా చేయించుకోవాలి. పోవాలి వాడొచ్చి కూర్చుంటాడు కదా. అంతే. ఇక మనం పట్టుకొని రావాలి. బ్రహ్మాండమైన పొరికట్టే అమ్మాండ పడతాయి అన్నీ పట్టుకొని రావాలి. మనం లొకేషన్ చూసుకున్నాక తీయాలి అంతే. అలా పోద్దు సైలెన్స్ అలా పోద్దు కదా, పద్ధతి కాదు కదా. ఈ పైన రాట్లేదు. ఒక సామరస్యం కూర్చొని మాట్లాడుకోవాలి. అలా పోకుండా పంచాయతీ వద్దు మనకి. కూర్చొని ఆయన ఏదో ఇలా పడతట్టు ఇలా పెట్టే తీయాలి. ఇంకా నేను అది రీల్ కట్టుకుంటాను బేళ్ళు. ఇప్పుడే అందుకుంటాయి అంట అవి అట్లా. ఒక గిట్లా ఈ దారం కట్టుకుంటూ మంచిగా ఉన్నదిరా. ఇంకో గిట్లుందా ఒక గిది మన గూడూరు ఫ్రెండ్ రవీంద్ర గౌడ్ చెప్పింది. ఇట్లా ఇంకెప్పుడు ఇది కొస కట్టుకుంటాం. ఇక్కడ 24 hours దానికే ఉంటుంది. జస్ట్ ఏమైనా దీన్ని ఇట్లా ముడేసుకుంటాం.
ఏమన్నా తలిగించుకున్నా కూడా జస్ట్ మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ సాఫలు వేసుకున్నది వీలవుతుంది. రవీందర్ గౌడ్ మహబూబాద్ జిల్లా గూడూరు మండలం, మంచి కళాకారుడు, పాటలు పాడతాడు. ఈ యూట్యూబ్ ద్వారా ఫ్రెండ్ అయ్యిండు. అప్పుడప్పుడు మంచి మంచి అడ్వైస్ ఇస్తా అంటాడు. థ్యాంక్ యూ రవీంద్ర అన్న. కష్టపడ్డందుకు మంచిగానే ఉండేటట్టు అనిపిస్తుంది కానీ చూడాలి. కొత్త ఉప్పు గిట్నే ఉంటుంది కొత్త. ఒకసారి గిట్నే వచ్చిన టప్ప 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 10 నిమిషాలు అయితే 2-3 పడి అమ్మని సాయం సంచి బుడ్డ తెచ్చిన వెంబడే మీకు ఫోన్ చేసి పెద్ద బత పట్టుకుని అన్న అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటాను. పొద్దుగినాక ఆ 3 తప్ప ఇంకొకటి బయలు అదేమిటంటే రేపు పారందుకు రా. పారందుకు వచ్చి మెట్లు లెక్క చెక్కి ఇలా కూర్చుంటుంది. ఒర్రొద్దని చెప్పిన నేను. ఏంది అది 450. ఓ 20 సాపలు పడతా కూర్చుంటుంది కొంచెం. ఓకే. త్రిశూల వ్యూహం ఆరంభ. వెంకటేష్ గారు ఒడ్లలో అవుతారా ఇచ్చినారు. ఇవాళ వెంకటేష్ గారు ఒక్క సాప కూడా ఉంచాడు. మొత్తం చెట్టు బద్దలుగా ఉంటాను. కాదురా ఏడెత్తందుకు కొత్తారా దానికి కట్లు కోసిన ఎందుకు? సెట్ అయింది. సెట్ పూద్యం అనుకుని ఆగమాగం చెప్తాను. అదే చూసిన ఫస్ట్ ఏమో నిలబడి ఇప్పుడు అక్కడ కూర్చున్నా. ఫస్ట్ ఆడ కూర్చోగానే అర్థమైంది సిచ్యువేషన్. అబ్బో లేతే తప్పించి ఈడది ఉత్తర తీయరాదురా సాబా. కెమెరాలు కూడా నా తగ్గట్టే ఉన్నాయి రాయి. తాగి ఈ వేడవుడు గీడవుడు ఇట్లా నేను చచ్చిపోదు.
నిన్న మనోళ్ళు ఒకరికి మెసేజ్ పెట్టారు, అన్న నాకు ఈ రీల్కి పడతలేదు ఏంది అన్న సాపని. ఇగో ఇదే దారం కనుక, ఇదే దారం ఈ గాలానికి పెడితే ఏమైందంటే తెల్లగా అవుపడుతుంది కదా, ఇక్కడ తెల్లగా అవుపడి రాదు. దాదాపు ఏం చేసినంటే ఇక వైరు ఈ నుంచి ఇంత లెక్క నేను వైరే పెట్టిన. ఇది వైరు దాదాపు 2 మూరలు. సో ఇదే ఈ దారం అయిందనుకో, ఇదే ఈ దారం తెల్లగా అవుపడి భయపడి రాదు. కాబట్టి అట్లా అది ఆడ కొస్త కట్టుకోవాలి. పెద్దది తల్లి ముసుకపోతా.
తాయి ఓరా ఎట్లా పైకి లేబట్టి బయటికి పోయిన తర్వాత మొత్తం ఎండిపోయింది రాస అంతా మరొక్కసారి విశ్వరూపం చూపించిన సీన్ సార్. కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. ఎస్ ఇటు పెట్టిన ఇట్లా పెట్టిన మంచిగా పడ్డాయి బ్రహ్మాండంగా వేయించిన క్లిప్సాయి బుక్సాయి కనిపిస్తాయి కిరికిస్ ఎస్ ఒక్కటి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుడు, లైక్ కొట్టుడు అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 పాండ్స్ 6 दबाई 6 दबाई. Okay, right.